నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీని ప్రచారానికి దూరంగా ఉంచేవారు. కానీ పిల్లలు పెద్దయ్యాక అందరూ మీడియాకు తెలిసిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు కోడలుగా నారా బ్రాహ్మణి వచ్చిన తర్వాత నందమూరి నారా ఫ్యామిలీ మొత్తం ఏకమైపోయింది. ఇక తేజస్వి మోక్షజ్ఞలు కూడా సామాన్య సినిమా ప్రేక్షకులకు, బాలయ్య ఫ్యాన్స్ కి సుపరిచితమే. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నందమూరి బాలయ్య సతీమణి గురించి, అదే వసుంధరాదేవి గురించి. బాలయ్య పెళ్లి ఈమెతో చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే ఓ మెరుపులా జరిగిపోయింది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, అలా అన్నమాట. నటన నుంచి విరామం తీసుకొని రాజకీయ అరగ్రటం చేశారు నందమూరి తారక రామారావు. 1982లో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో బిజీగా ఉండేవారు. అయితే అప్పటికే ఈనాడు అధినేతగా రామోజీరావు చాలా పేరుగాంచిన వ్యక్తి. తమ రాజకీయం నుంచి ప్రజల సమస్యల వరకు ఎప్పుడూ జర్నలిస్టులతో చర్చిస్తూ ఉండేవారు రామారావు. అంతేకాదు సలహాలు కూడా తీసుకుంటూ ఉండేవారు. అలానే ఓ రోజున రామోజీరావు ఇంటికి వెళ్లారు రామారావు. పార్టీతో పాటు ప్రజలు ప్రచారంపై ఆయనతో చర్చిస్తున్న క్రమంలో ఓ అమ్మాయి టీ తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయి తెచ్చిన టీ తీసుకున్న రామారావు ఆ అమ్మాయి ఎవరు అని రామోజీరావును అడిగారట. అప్పుడే నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురని చెప్పారట రామోజీరావు. ఆమెనే వసుంధరాదేవి. మరి ఆ టీ తెచ్చింది ఎవరో కాదు, వసుంధరాదేవి. వాస్తవానికి వసుంధర అంటే రామోజీరావు ఆయన సతీమణికి ఎంతో ఇష్టమట. మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవారట. అయితే వసుంధరను తమతో పాటే కొన్నాళ్లు ఉంచుకుంటామంటే సూర్యారావు సరేనన్నారట. అప్పటికే ఆయన ఎస్ఆర్ఎంటీ అధినేతగా చాలా పాపులర్. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేతగా వందల వాహనాలే కాదు, వాహనాల స్పేర్ పార్ట్స్ బిజినెస్తో పాటు థియేటర్ల బిజినెస్లతో కూడా ఒక ఊపు ఊపుతున్నారు ఆయన. ఆ సమయంలోనే బాలయ్య వివాహం గురించి కూడా చర్చ జరగ్గా రామోజీరావు మన వసుంధరతో ఇచ్చి చేస్తే బాగుంటుందని ఒకే మాట అనేశారట. వెంటనే రామారావు గారు కూడా సరేనన్నారు. ఇంకేముంది, సరిగ్గా వారం తిరగక ముందే మంచి రోజు చూసి అదే ఇంట్లో పెళ్లి చూపులు కూడా ముగిసిపోయాయి. ఎన్టీఆర్ ఇంటికి నందమూరి కొడలుగా వెళ్లడం తమకు సమ్మతమేనని వసుంధర తండ్రి ఒప్పుకున్నారు. అయితే దగ్గరి బంధువుల మధ్య పెళ్లి చూపులు గ్రాండ్గా జరిగాయి. దాదాపు లక్షల్లో కట్నం, అలాగే కారు కూడా ఆ రోజు బాలయ్యకు గిఫ్ట్గా ఇచ్చారని టాక్ ఉండేది. ఇక డిసెంబర్ 8, 1982న మధ్యాహ్నం 12:41 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కర్ణాటక కళ్యాణ మండపంలో బాలకృష్ణ వసుంధరల వివాహం జరిగింది. కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆ పెళ్లికి మాత్రం ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. అప్పటికే ఆయన ప్రచారంలో ఉన్నారు. హరికృష్ణ, ఎన్టీఆర్ లేకుండానే బాలకృష్ణ వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లికి పెద్దగా రామోజీరావు వ్యవహరించారు. వసుంధరాదేవి తల్లిదండ్రులు దేవరపల్లి సూర్యారావు, ప్రమీళారాణి దంపతులు కన్యాదానం చేశారు. బాలయ్య ఎన్టీఆర్ దంపతులకు 5వ కొడుకు. ఆ రోజున కేవలం ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ, ఇతర కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. పెళ్లి ముగిసిన తర్వాత సాయంత్రమే అంతా హైదరాబాద్ పయనమయ్యారు. అలా ఆగమేఘాల మీద బాలయ్య వసుంధరల పెళ్లి జరిగింది. అయితే అప్పటికి బాలయ్య సోలో హీరోగా సినిమాలు కూడా చేయలేదు. కేవలం తండ్రితో కలిసి మాత్రమే నటించారు బాలయ్య. తాతమ్మ కళతో ఎంట్రీ ఇచ్చిన అన్నదమ్మల అనుబంధం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ పాత్రను చంద్రమోహన్తో చేయించాలి. తీరా సెట్ మీదకు వచ్చిన తర్వాత అతన్ని తీసేసి ఇంట్లో ఉన్న బాలయ్యను పిలిపించి మరీ ఆ రోల్ చేయించారట ఎన్టీఆర్. దీంతో చంద్రమోహన్ ఎంతో అవమానంగా ఫీల్ అయ్యారట. ఆ మూవీ తర్వాత కూడా వేములవాడ భీమకవి, దానవేర సూరకర్ణ చేశారు బాలయ్య. అక్బర్ సలీం అనార్కలితో బాలయ్యకు ఇంకాస్త పేరొచ్చింది. కాకపోతే అంతా అప్పటికి కూడా ఎన్టీఆర్ కొడుకు అనేవారు. పెళ్ళైన తర్వాత సాహసమే జీవితంతో సోలో హీరోగా నటించారు బాలకృష్ణ. అలా చేస్తూ ఉండగానే 1985లో ముద్దుల కృష్ణయ్యతో స్టార్ హీరోగా నిలబడ్డారు. హీరోగా నిలదొక్కున్నాకే 1988లో బ్రాహ్మణి, 1991లో తేజస్వి, 1994లో మోక్షజ్ఞ బాలయ్య వసుంధర దంపతులకు పుట్టారు. ఆమె మొదటి నుంచి పెద్ద వ్యాపారవేత్త కూతురు అయినప్పటికీ కూడా ఇంటిని దాటి ఎప్పుడూ బయటకు వచ్చేవారు కాదు. సినిమా వేడుకలకు కూడా దూరంగా ఉండేవారు ఆమె. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈనాడు కలర్గా మారిన తర్వాత మొదట్లో సినిమా పేపర్ను పరిచయం చేశాడు రామోజీరావు. ఈనాడు సినిమాకు మంచి పాపులారిటీ వచ్చి సేల్స్ కూడా పెరిగాయి. ఆ తర్వాత మహిళల కోసం ఓ పేజీని ఏర్పాటు చేయాలనుకున్నారు. మహిళలను కూడా పేపర్ చదివేలా చేయాలని ఓ పేజీని కేటాయించారు రామోజీరావు. అయితే దానికి ఏ పేరు పెట్టాలా అనే దానిపై చర్చ జరిగినప్పుడు తనకు కూతురు లాంటి ఇష్టమైన వసుంధర పేరు గుర్తొచ్చిందట. వెంటనే అదే పేరును కన్ఫర్మ్ చేశారు. వసుంధర అంటే పుడమి, ధరణి అని అర్థం. ఈ వసుంధర పేజీ నేటికి కూడా పాపులర్. మరి ఆ వసుంధర ఎవరో కాదు, స్వయాన బాలకృష్ణ గారి సతీమణి. ఇక బాలయ్య వసుంధరల పెళ్లి కార్డు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే వసుంధరాదేవి దేవరపల్లి సూర్యారావు, శ్రీమతి దేవరపల్లి ప్రమీళారాణి రెండవ కూతురు. ఇక బాలకృష్ణ
ఎన్టీఆర్ దంపతులకు 5వ సంతానం 8/12/1982 తేదీన బుధవారం పగలు 12:41 వీరి వివాహం జరిగింది. అది కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానాన కర్ణాటక కళ్యాణ మండపంలో. ఎన్టీఆర్ హరికృష్ణ లేకుండానే బాలయ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు బాలకృష్ణ దంపతులు. మరి బాలకృష్ణ వసుంధర దంపతులపై ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.